ఉద్యమకారుడు అవినాష్ వర్ధంతి సందర్భంగా పండ్లు, స్వీట్లు పంపిణీ. ఉద్యమకారుడు అవినాష్ వర్ధంతి సందర్భంగా స్థానిక తెలంగాణ చౌక్లో శుక్రవారం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు స్వీట్లు మరియు పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వ్యవస్థాపకుడు జి.ఎస్. ఆనంద్ మాట్లాడుతూ అవినాష్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన తన ప్రాణత్యాగం చేశాడన్నారు. ఆయన సేవలు గుర్తిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా తెలంగాణ చౌక్లో పేదలకు స్వీట్లు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించమన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాలుపంచుకున్నారని ఆయన సేవలు కొనియాడారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి పెన్షన్, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జి.ఎస్. ఆనంద్, దయాల ఓం ప్రసాద్, గొడిసాల రమేష్, కొలిపాక శ్రీనివాస్, తుమ్మల సురేందర్ రెడ్డి, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొని అవినాష్ కు ఘనంగా నివాళులు అర్పించారు. మరి కరీంనగర్ తెలంగాణ చౌక్లో మరి పెద్ద ఎత్తున ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినారు. తెలంగాణ చౌక్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఉద్యమాలు నేర్పిన ఉద్యమ నాయకుడు తెలంగాణ జి.ఎస్. ఆనంద్ అన్న ఆధ్వర్యంలో, అంటే నేనే, నా ఆధ్వర్యంలో చాలామంది మరి నిరుపేద వర్గాలకు చెందిన వారు పండ్ల పంపిణీ మరి ఇతర కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు. కనుక ఆయన సేవలు మరోలేనివి. ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఉద్యమకారులను ఆదుకోవాలి, ఉద్యమకారుల తల్లిదండ్రులను కూడా ఆదుకోవాలి. మరి ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ నిధులు కానీ, సంక్షేమ ఫలాలు కానీ వారికి అందే విధంగా చూడాలని చెప్పి మరి తెలియజేస్తూ, ఈరోజు ఆయన 13వ వర్ధంతి సందర్భంగా నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ మరి ఆయనకు ప్రత్యేకంగా వారికి పూలమాల వేసి మరి వివిధ గ్రామాల్లో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. కనుక మరి తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను తప్పకుండా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తెలంగాణ చౌక్లో పెద్ద ఎత్తున ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ చౌక్లో మరణించింది కాబట్టి ఖచ్చితంగా మేము తెలంగాణ చౌక్ వ్యవస్థాపకుడిగా నా బాధ్యత, నేను చేసే బాధ్యత కనుక ఇది ఇంతవరకు నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ప్రెసిడెంట్లు కానీ ఎవ్వరికి తెలియదు. కేవలం రాజకీయం కోసం వాళ్ళు వచ్చారు తప్ప నిజమైన ఉద్యమకారులు తెలంగాణ చౌక్ నుండి వచ్చారు కనుక తెలంగాణ చౌకున్న వాళ్ళే ఈ కార్యక్రమాలు చేస్తారు కనుక తప్పకుండా మరి వారికి ప్రాగఢ సంతాపం తెలుపుతూ మరి వారి కుటుంబానికి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.